అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. శనగపిండితో బజ్జీ బోండాలు చేసి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. దీంతో పాటు వేడి వేడి ఛాయ్ పెట్టుకొని తింటుంటే అబ్బా అద్భుతంగా ఉంటుంది కాంబినేషన్. పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా శనగపిండి తీసుకోండి. రుచికి తగ్గ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ వామును తీసుకొని ఇలా నలిపి వేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బజ్జీ బ్యాటర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా రావాలండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా కొత్తిమీర, టీ స్పూన్ అంతా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి నేర్చుకొని చేసుకొని తిని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకి అంతా రెడీ అయిపోయింది చూడండి. ఇలాగ ఉండాలండి. తీసుకొని వేస్తుంటే అలాగే పడిపోవాలి ముద్దలాగా. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు బోండాలు చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె పోసుకొని మీడియం మంట మీద పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా మనం బోండాలాగా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న పాట ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా కొంచెం నొరగ తగ్గిన పాట మనం గెరెట్ పెట్టుకొని ఒకసారి అంతా తిప్పుకోవాలి. రెండో వైపు ఇలా తిప్పుకుంటూ ఒక 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన పాట మనం సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసి పెట్టారంటే సూపర్గా తింటారు. ఇందులోకి వేడి వేడి చాయ్ పెట్టుకొని తింటుంటే అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. అలాగే కామెంట్లో మీ ఫేవరెట్ రెసిపీ చెప్పండి. తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.